వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ప్రతి విద్యార్థి విద్యతో పాటు కళారంగంలో రాణించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్ బాషా తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఆర్ఎక్స్ ఫ్లోర్ మూవీస్ వారు కళాశాల సెమినార్ హాల్లో నటీనటులకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సినిమా రంగాలు సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నాయని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై తీసే చిత్రం విజయవంతం కావాలని కోరారు. ఈ సినిమాలో గ్రామీణ ప్రాంతపు కొత్త నటీనటులను హీరోయిన్లను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. చిత్ర నిర్మాత అతికా రెహమాన్ మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులపై దీని ప్రభావం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న వయసులోని విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వాటి నిర్మూలనకు ఎన్నో చిత్రాలు ఉద్భవిస్తున్నాయని, అందులో ఈ సినిమా ఒకటని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎంఎం బాలా, కో డైరెక్టర్ హబీబా, హెచ్బీఆర్బీస్ టీవీ సీఈఓ కుమారస్వామి, డాక్టర్ శివరాం రెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.